ఇందుకూరుపేట మండలంలో కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి షేక్ షానవాజ్ ఆరోపించారు. నర్సాపురంలో ఎకరా దొరువు స్థలం ఆక్రమించి ఫ్లాట్లు వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి షేక్ షానవాజ్ ఇతర నేతలు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వీచేశారు. జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్కు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలం నర్సాపురంలో కొందరు భూ కబ్జాదారులు ఎకరా దొరువు స్థలాన్ని ఆక్రమించారని వివరించారు. స్థానిక వీఆర్ఓ ఇతర రెవెన్యూ అధికారుల సహకారంతో ఎకరా స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆక్రమణ తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకూరుపేట మండలంలో అనేక భూ కబ్జాదారులకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. అందుకోసం మేము ఒకటే చెప్తాను, డిఆర్ గారికి అర్జీ ఇచ్చి, అయ్యా ఇక్కడ ప్రభుత్వ భూముల్ని అదేవిధంగా దొరువుని 1 ఎకరా చిల్లర భూమిని ఆక్రమించుకుని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు వేసుకుంటుంటే చూసి చూడనట్టుగా అధికారులు ఎవరిస్తున్నారు. తమరన్నా కానీ వెంటనే చర్య తీసుకొని ఆ భూ కబ్జాదారుల్ని అక్రమంగా ఆక్రమించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి డిఆర్ గారిని కోరాము. అదేవిధంగా చేయని పక్షంలో ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీసు ఇందుకూరుపేట మండలానికి సంబంధించిన పేదోళ్ళందరినీ కూడా సేకరించి ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.